వృశ్చిక రాశి వారికి జూన్ 4వ తేదీ బుధవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. అలాగే రేపటి రోజున ఒక వ్యక్తి రాకతో మీ జీవితంలో జరిగేటువంటి మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే వృశ్చిక రాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. వృశ్చిక రాశి వారు చూడడానికి చాలా తెలివిగా కనిపిస్తూ ఉంటారనమాట. అంటే ఎదుటి వారికి చిక్కరు అంటే దొరకరనమాట. దొరకరు అన్నట్లుగా ఉంటారు, కానీ అంతేకాని ఎదుటివారి మాట వింటున్నట్లుగా ఉంటారు. ఎదుటివారు చెప్పింది చెప్పినట్లుగా చేస్తున్నట్లుగా ఉంటారు. చాలా మంచిగా ఉన్నట్లుగా ఉంటారు, కానీ వీరి మనసుకు ఏదైతే అనిపిస్తుందో అదే చేస్తారనమాట. ఆ పనులే వీరి జీవితంలో సక్సెస్ అవుతూ ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఎవరి మాట వినరా అంటే వింటారు. ఖచ్చితంగా వారి మాటకు విలువనిస్తారు, గౌరవం కూడా ఇస్తారు. అది నిజంగా పొరపాటే. ఎవరి మాట వినాలో వారికి బాగా తెలుసు. ఎవరి మాట వినాలో వారి మాట వింటూ ఉంటారనమాట. ఎవరు పడితే వారు చెప్తే వారి మాట అసలు వినరు అని చెప్పుకోవచ్చు. వీరికున్న తెలివైన తత్వానికి, వీరికున్న అందమైన రూపానికి నిజానికి చెప్పుకోవాలంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారు చాలా అందంగా ఉంటారండి. చక్కటి రూపం కలిగి ఉంటారు. మంచి రంగుతోటి, ఒత్తైన కురులతోటి, విశాలమైన నుదురుతోటి, చందమామ లాంటి కళ్ళతోటి, ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేటువంటి గుణంతోటి, వారి మాట తీరుతో చలాకితనంగా, చురుకుతనంగా వీరు ఉంటారనమాట. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారు వ్యక్తిగతంగా చాలా తెలివైన వారు. వీరికున్న అందానికి కానీ, వీరికున్న పలుకుబడికి కానీ వీరిని చాలామంది ఎప్పుడు కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఎదుటివారి కింద తల దించాల్సినంత అవసరం ఏముంది అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటారనమాట. అంటే వీరి మీద వీరే ఎక్కువగా ఆధారపడతారు. వీరి కష్టాన్ని వీరు ఎక్కువగా నమ్ముకుంటూ ఉంటారు. వీరి ధనాన్ని వీరే సంపాదించుకుంటారనమాట. అంటే ఎవరిని కూడా చాలా గుడ్డిగా అసలు నమ్మరని చెప్పుకోవచ్చండి. ఎప్పుడు కూడా చాలా తెలివిగా, చాకచక్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా అందరితో బాగుండాలి, అందరిలో నేనుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి అని అనుకునేటువంటి మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. వీరికి ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తులు ఇలాంటి వారిని చూసుకొని మాత్రమే వీరు నమ్ముతారండి. తప్ప ఎవరిని పడితే వారిని, అంటే 15 నిమిషాలు 10 నిమిషాలు స్నేహం చేసి వెంటనే నమ్మేసేయడం, వీరి చేతుల్లో మోసపోవడం, ఇటువంటివన్నీ కూడా వీరికి ఆ విధంగా మోసం చేయడం అనేది అసాధ్యమని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా అందుకే ఫస్ట్లోనే చెప్పాను కదా, నేను అంటే వేరేవరికి కూడా చిక్కరు దొరకరని చెప్పి వీరిని మోసం చేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి సాధ్యం కాదనమాట. వీరికి మొహమాటం కూడా అంతగా ఉండదండి. చాలా తెలివిగా ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కడైనా కానీ కొంచెం మొహమాట పడ్డారు అంటే కనుక దానికి కూడా ఏదో ఒక రీజన్ అనేది ఉంటుంది. ఆ మొహమాటం వల్ల ఏదైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా కానీ ఆ మొహమాటం పడడం అనేది అసలు చేయరు. వీరి వరకు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. కేవలం వీరు మాత్రం కాపాడుకోవడం కాదు, వీరి యొక్క కుటుంబాన్ని కూడా చాలా సేఫ్గా ఉంచుతారనమాట. అంటే కుటుంబం అంటే ఎక్కువగా ప్రారంభిస్తారు. వీరి యొక్క పార్ట్నర్స్ కానీ, వీరి యొక్క బిడ్డలు కానీ వీరు నిజంగా చాలా ఇష్టంగా చూసుకుంటారని చెప్పుకోవచ్చు. ఈ ప్రపంచం మొత్తం ఒక ఎత్తైతే వారి పని ఒక ఎత్తుగా, వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ని అంటే వీరి కుటుంబాన్ని ఒక ఎత్తులో ఉండాలి అని చెప్పుకోవచ్చు అని అనుకుంటూ ఉంటారు. ఇంకా ఎక్కువగా వీరికి ఎక్కువగా అంటే వీరికి సంబంధించినటువంటి ముఖ్యమైన వ్యక్తులకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారనమాట. వీరికి ధనం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా కష్టపడే తత్వం ఉంటుంది కాబట్టి ధనాన్ని కూడా ఎక్కువగా సంపాదించుకుంటారని చెప్పుకోవచ్చు అనమాట. ఒకరి కింద చేయి చాపి సోమరతనంగా కూర్చొని పదే వారిని అడుక్కొని ఒకరి కింద లొంగి బ్రతకడం అంటే ధనం మీద ఆశతో ఒకటికి 4-5 పనులు కల్పించుకొని చేసుకోవడం, ఒకటికి 4-5 వ్యాపారాలు అనేవి తెలివిగా పెట్టుకొని చేసుకోవడం, దాని ద్వారా ధనం రెట్టింపుగా సంపాదించుకోవడంలో ఎటువంటి తప్పైతే లేదనమాట. ఈ విషయంలో వృశ్చిక రాశి వారు చాలా ముందుంటారు. తెలివిగా ఆలోచిస్తారు. ధనం సంపాదించుకునే విషయం దగ్గర 1-4 వ్యాపారాలు కూడా పెట్టుకుంటారు. మగవారైతే ఆడవారైతే కూడా తక్కువేం కాదండి. 1-23 వ్యాపారాలు పెట్టుకుంటూ ఉంటారనమాట. 2-3 వ్యాపారాలు పెట్టుకుంటూ ఉంటారు. అన్నిటికీ కూడా చాలా తెలివిగా మెయింటెనెన్స్ అన్ని చేసుకుంటూ ఉంటారు. గతంతో పోల్చుకుంటే డబ్బుకు సంబంధించినటువంటి ఎటువంటి దిగులు అనేది కనిపించడం లేదండి. అలాగే వీరికి ప్లస్ పాయింట్ ఏంటంటే, వీరు అదృష్టం ఏంటంటే కనుక వీరికి పెద్దలు సంపాదించిన ఆస్తిపాస్తులు కూడా చాలా ఎక్కువ, ఖరీదైన వస్తువులు ఉంటాయన్నమాట. ఎక్కువ ఖరీదైనవి ఉంటూ ఉంటాయి కాబట్టి వీరి పుట్టుక నుండి ఎక్కువగా ధనవంతుల కుటుంబంలోనే పుట్టి ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఇలా వీరికి అన్ని విధాలుగా బాగా జరగడం వల్ల వీళ్ళపైన ఓర్వలేనటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో, అంటే కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మన చుట్టుపక్కలే తిరుగుతూ మనం ఎప్పుడెప్పుడు నాశనం అవ్వాలి, ఎప్పుడెప్పుడు బాధపడుతూ ఉండాలి, ఎప్పుడెప్పుడు మనల్ని కించపరుస్తూ ఉండాలి, అవమానపరుస్తూ ఉండాలి అనేటువంటి వ్యక్తులు కూడా మన చుట్టూ చాలామంది తిరుగుతూ ఉంటారనమాట. తప్పకుండా ఒక వ్యక్తి ద్వారా మీ జీవితమే తలకిందులు అవుతుందన్నమాట. అంటే తలకిందులు అవ్వడం అంటే ఏంటంటే కనుక బాధ పెట్టడం అనమాట. అంటే మిమ్మల్ని బాధ పెట్టి ఎప్పుడెప్పుడు మీ నాశనాన్ని కోరుకొని మీరు ఎప్పుడు బాగుపడకూడదు, ఎప్పుడు సంతోషంగా ఉండకూడదు. ఇంకా ఏదైనా కానీ అంటే మీ నుంచి వారికి
ఏదైనా కానీ సంతోషం అనేది అనిపిస్తే కనుక వారు బాధపడేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి అలాంటి వారు ఎవరో మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అలాంటి వారు దూరంగా ఉండడం చాలా మంచిది. అంటే మీరు డబ్బు సంపాదిస్తున్నారు, మీ ఆర్థిక పరిస్థితి బాగుంది, మీ కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా ఉన్నారు అని చెప్పి మీ పైన నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. నరదిష్టికి ఎంతటి నల్లరాయినా పగిలిపోవాల్సింది అంటారు కదా, నరదిష్టి అనేది మీకు ఉండడం వల్ల చాలా చాలా ఇబ్బందులు అనేది పడుతూ ఉంటారు. నరదిష్టి పోవాలంటే కనుక తప్పకుండా రేపటి రోజున ఉప్పు ఆవాలతో మీరు దిష్టిని తీసేసుకుంటూ ఉండండి. అలాగే మన మన గుమ్మానికి అంటే ఇంటి గుమ్మానికి తప్పకుండా గుమ్మడికాయని కట్టడం కానీ ఇలాంటివి చేస్తూ ఉండండి. మీకు నరదిష్టి అనేది తప్పకుండా వెళ్ళిపోతుంది. అలాగే ఏదైనా కానీ రేపటి రోజున మీకు కొంచెం అవమానం అనేది ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందండి. అవమానం అంటే పెద్ద అవమానం కాదు. అంటే మిమ్మల్ని ఎవరైతే ఇష్టపడరో, ఎవరైతే ఒక వ్యక్తి అనమాట, ఒక పర్సన్, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే, మీ పైన ఎవరైతే ఇంతకుముందు కూడా మీకు కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని మనసులో ఒక మాట బయటకు ఒక మాట, ముందొక మాట వెనక మాట మాట్లాడుతూ ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా, అలాంటి వారు తప్పకుండా మీ చుట్టే తిరుగుతూ మిమ్మల్ని ఎప్పుడెప్పుడు ఇబ్బంది పెట్టాలని అహర్నిశలు కష్టపడుతూ ఉంటారనమాట. మీరు ఎప్పుడెప్పుడు ఇబ్బందుల పాల్గొవాలని, ఎప్పుడెప్పుడు బాధపడాలని, ఎప్పుడెప్పుడు కూడా ఇబ్బంది పడితే చూడాలని అలాంటి వ్యక్తులు తప్పకుండా మీ చుట్టూ తిరుగుతూ మిమ్మల్ని నాశనం చేయాలని కోరుకుంటూ ఉంటారు. కాబట్టి వారి వల్ల మీ జీవితమే తలకిందులు అవ్వబోతుంది అనేటువంటి విషయం మీకు ఇక్కడ చెప్పడం అనేది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. రేపటి రోజున వారి నుంచి ఎలా ఉండాలి, దూరంగా ఉండాలి, వారికి మనం దూరంగా ఉండడం వల్ల మనకు జరిగేటువంటి మంచి ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుకోండి. ఇంకా రేపటి రోజున మంచి అనుకూలమైన సమయం అని కూడా చెప్పుకోవచ్చండి. కాబట్టి ఎంత కష్టపడతారో అంత కష్టపడండి. అంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుందని చెప్పుకోవచ్చు అనే విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోండి. ఇక కుటుంబ పరంగా విషయానికి వస్తే కనుక లైఫ్ పార్ట్నర్ పరంగా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుందండి. మంచి అండర్స్టాండింగ్ ఉంటుందన్నమాట. సంతాన పరంగా కూడా చాలా అనుకూలంగా కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా సంతాన పరంగా గతంలో కొన్ని అంటే సీజనల్ ఇన్ఫెక్షన్ వ్యాధులు వచ్చినప్పటికీ కూడాను అవన్నీ కూడా ఇప్పుడు క్లియర్ అయిపోయి ఆరోగ్యం అనేది బాగుంటుంది. ఇంకా సంతాన పరంగా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా తల్లిదండ్రుల పరంగా కూడా చాలా బాగుంటుందండి. ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా మీ ప్రేమ పరంగా కూడా అనుకూలంగా కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న గొడవలు అవన్నీ ఉంటే కనుక అవన్నీ కూడా సానుకూలమై మీకు అంతా కూడా బాగుంటుంది. ఇంకా ఒకరికొకరు అన్యోన్యంగా కూడా ఉంటారు. రియల్ ఎస్టేట్ వారికి కానీ, రాజకీయ నాయకులకు కానీ, సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి కానీ అనుకూలంగా ఉంది. విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. గతంలో కొన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాశారు కదండి, మంచి ఉత్తీర్ణత అంటే మంచి పర్సంటేజ్తో పాస్ అయ్యారని చెప్పుకోవచ్చు కదా. ఇక్కడ నెక్స్ట్ తీసుకునే స్టెప్ ఏదైతే ఉందో అది కొంచెం ఆలోచించుకొని తీసుకుంటే మీ ఫ్యూచర్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉన్న నరదిష్టిని తొలగించుకోవడం కోసం ప్రతి ఆదివారం కూడా ఉప్పు నల్ల ఆవాలతోటి లేకుంటే ఉప్పుతోటి మిరపకాయలతోటి వెంట్రుకలతోటి దిష్టి తీసేసుకుంటే అంటే నిప్పులో పడివేస్తూ ఉండాలన్నమాట. కుదరదు అనుకున్న వాళ్ళు రాళ్ళ ఉప్పు నల్ల ఆవాలతో దిష్టి తీసేసుకొని ఏదైనా డ్రైనేజ్ కాలువలో కానీ లేకుంటే సింకులో కానీ వేసేస్తే మీకు నరదిష్టి అనేది తప్పకుండా పోతుంది. ప్రతి అమావాస్యకు కూడా ఇంటికి బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసేసుకొని ఉండాలన్నమాట. ఇక అంతేకాకుండా ప్రతి ఆదివారం ఎర్ర నీళ్ళతో అంటే నెలకొకసారైనా కానీ ఎర్ర నీళ్ళతో కానీ దిష్టి తీసేసుకుంటూ ఉండండి. ఇక ముఖ్యంగా గృహ నిర్మాణం చేపట్టాలి అనుకునే వాళ్ళకి ఇప్పుడు అనుకూలమైన సమయం అండి. ఖచ్చితంగా గృహ నిర్మాణం అనేది చేపడితే ఎటువంటి సమస్యలు లేకుండా గృహం అనేది సంపూర్ణంగా పూర్తి అవుతుందని చెప్పుకోవచ్చు. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో తప్పకుండా వారికైతే అనేక రకాలైన సమస్యలు ఇబ్బందులతోటి సఫర్ అవుతున్నారో అంటే డాక్టర్ సజెషన్ తీసుకుంటూ కాస్త మీరు మీ ఓవర్ వెయిట్ని తగ్గించుకొని సంతానంగా అయితే ఖచ్చితంగా మీకు ఆ బాధలన్నీ తీరిపోతాయండి. తప్పకుండా రేపటి రోజున అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. మరింత అనుకూలంగా ఉండడానికి తప్పకుండా మీరు శివుని ఆరాధించండి. ఇంకా రేపటి రోజున మీరు తప్పకుండా దత్తాత్రేయ దర్శనానికి వెళ్ళండి. దత్తాత్రేయ గుడికి వెళ్ళి టెంకాయ సమర్పించి మీరు కుటుంబం మొత్తం తిరిగి ఇంటికి వచ్చేసరికి తప్పకుండా మీ జీవితంలో ఒక అద్భుతాన్ని మీరు చూస్తారని చెప్పుకోవచ్చు. చూస్తారు కదండి, వృశ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి అన్ని శుభ పరిణామాలు ఏమిటి, ఒక వ్యక్తి ద్వారా మీ జీవితంలో మీరు ఎలా ఉండాలి అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.